ఆగు, నువ్విక్కడే ఉండు. మేము పిలిచినప్పుడు లోపలికి రా. అలాగే సార్. ఏం కావాలి? శౌర్య అంటే నా చిన్న కూతురు. ఆ అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తుందా? అలాంటిదేం లేదే. ఒక ఆడపిల్ల గురించి ఇలా అడుగుతారేంటండి? అసలు ఏం కావాలి మీకు? ఎందుకు వచ్చారు మా ఇంటికి? కంప్లైంట్ వచ్చింది కాబట్టి వచ్చాం. కంప్లైంట్ ఇచ్చారా? మా మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? కానిస్టేబుల్, ఆ అబ్బాయిని పిలవండి. సిద్ధార్థ్. ఈ అబ్బాయిని మీ చెల్లి ప్రేమించిందని, వీళ్ళ ప్రేమని కాదని, మీరు బలవంతంగా వేరే ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చాడు. వీళ్ళిద్దరూ మేజర్సే కాబట్టి ఆ అమ్మాయికి బలవంతంగా వేరే పెళ్లి చేయడం క్రైమ్ అవుతుంది, తెలుసా? నా చెల్లెలు ప్రేమించిందని వీడు చెప్పాడా? నా చెల్లికి బలవంతంగా పెళ్లి చేస్తున్నామని వీడు చెప్తే మీరు నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారా? ఏరా, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నీకు? ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే పోలీసులు తీసుకొస్తావా? రాఘవ్ గారు, ఆగండి. ఏంటి నా ముందు చేసుకుంటున్నారు? ఇది పద్ధతి కాదు. ఏది పద్ధతి కాదు సార్? ఎవడో ఇచ్చిన కంప్లైంట్ తీసుకుని నా ఇంటికి రావడం పద్ధతా? మరి వీడు చెప్పిన అబద్ధాలు నమ్మి త్వరలో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లబోతున్న ఓ ఆడపిల్ల ఇంటిని అల్లరిపాలు చేయడానికి రావడం పద్ధతా? వాడు ఇప్పుడు కాదండి, ఎన్నోసార్లు ఇంటికి వచ్చాడు. వచ్చిన ప్రతిసారి ఇది పద్ధతి కాదని చెప్తూనే ఉన్నాం. నేను పదే పదే ఇంటికి వస్తున్నానంటే ఎందుకు వస్తున్నాను సార్? నేను తనని ప్రేమించాను సార్. తను నన్ను ప్రాణంగా ప్రేమించింది. నిన్ను మళ్ళీ ప్రాణంగా ప్రేమించానంటావా? ఆగండి సార్, ఆగండి. మీరు కొట్టినా తిట్టినా ఈరోజు నా శౌర్య లేకుండా నేను తిరిగి వెళ్ళను. ఎస్ఐ గారు, ఇలాగే వచ్చిన ప్రతిసారి నన్ను శౌర్యాన్ని కలవనీయకుండా అడ్డుపడుతున్నారు. కనీసం తనని ఇంట్లో నుంచి బయట కూడా రానివ్వడం లేదు. మా చెల్లిని బయటకు ఎందుకు రాని వాళ్ళు? అరే సార్, ఆగమంటున్నా. చెల్లెలు వెంటపడి ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇప్పుడు నా ఇంటి పరువు కూడా తీయాలని చూస్తున్నాడు వీడు. నిన్ను చూడండి, తను మీ చెల్లెల్ని ప్రేమించానని చెప్పాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారనేది నిజమే అయితే మీరు అతని మీద ఇలా ప్రవర్తించడం ఖచ్చితంగా తప్పే అవుతుంది. అనవసరంగా మీరు అరెస్ట్ కావాల్సి వస్తుంది. ఎవరిని అరెస్ట్ చేస్తారా సే గారు? అవతల మా చెల్లి పెళ్లి కుదిరింది, పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సమయంలో ఎవరినో తీసుకొచ్చి ప్రేమించారంట అది ఇది అని అనడం మీకు గౌరవం కాదు. ఇలా చేస్తే మా పరువు ఏం కావాలి? ఇంటికి పోలీసులు వచ్చారంటే నలుగురు ఏమనుకుంటారు? అవన్నీ మాకు తెలియదండి. ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయడం మా డ్యూటీ. రాఘవ్ గారు, సొసైటీలో మీకెంతో మంచి పేరుంది, అది నాకు తెలుసు. మీ చెల్లి ప్రేమించిన అబ్బాయిని కాదని
వేరే ఎవరికో ఇచ్చి బలవంతంగా పెళ్లి చేయడం కరెక్ట్ కాదు. ఎవరు చెప్పారండి బలవంతంగా పెళ్లి చేస్తున్నారని? తను తన ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకుంటుంది అని మీరు చెప్పడం కాదు. తను మేజర్, సొంత నిర్ణయం తీసుకునే హక్కు తనకుంది. తను ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయంతోనే తన పెళ్లి జరుగుతుంది. అయినా మీరంతా మాట్లాడడం కాదు, ఆ అమ్మాయి బయటికి రావడం లేదేంటి? నా చెల్లితో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు ఎస్ఐ గారు. తను కాబోయే పెళ్లి కూతురు. ఇలాంటి అడ్డమైన వాళ్ళ ముందుకొచ్చి నా చెల్లి సమాధానం చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు.